మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తి సంపన్నుడు అయిన దేవాతి దేవునికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా నా యొక్క కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో చదవబడినటువంటి వచనంలో నుంచి దేవుని యొక్క చిత్తం ఏమిటనేటువంటిది మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ మాట సహజంగా చాలామంది చదువుతూ ఉంటారు, కానీ దాన్ని సరిగా అర్థం చేసుకునే దానికి మాత్రం ప్రయత్నం చేయరు. అయితే దీన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేటువంటి కొన్ని విషయాలను మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఈ గలతీయులకు రాసినటువంటి పత్రిక అనేటువంటిది అపోస్తలుడైన పౌలు రాశాడని మనకు తెలుసును. ఆయన ఎందుకు రాశాడు, ఎప్పుడు రాశాడు? మొదటగా గలతీయులకు అనంటే అది సంఘం పేరు కాదు. గలతీయ అనేటువంటిది ఒక ప్రాంతము, ఒక రాష్ట్రం అయి ఉన్నది. ఆ గలతీయ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ ఉద్దేశించి ఉత్తరాన్ని రాస్తున్నాడు, ప్రభు సంఘాలకు రాస్తా ఉన్నాడు. సరే, ఎందుకు రాయాల్సి వచ్చింది అని మనం గమనించినట్లయితే, ఈ పత్రిక వ్రాయవలసిన అవసరత ఎందుకు ఏర్పడింది అని అంటే, సంఘం ఏర్పడిన తర్వాత కొద్ది కాలానికి వృద్ధి చెందుతూ అంతియోకయ ప్రాంతం వరకు సంఘం విస్తరించింది. అక్కడ అన్యులైనటువంటి అనేక మంది సహోదరులు క్రైస్తవులుగా మార్చబడి ప్రభువును వెంబడించేటువంటి క్రమంలో అంత్యోకయలో ఉన్నటువంటి అన్యులు క్రైస్తవులు అయ్యారన్న సంగతి యెరూషలేములోని పెద్దలకు, అపోస్తలులకు తెలిసినప్పుడు వారు ఏం చేశారు అనంటే, అన్యులు కూడా రక్షణ పొంది క్రైస్తవులు అయ్యారట, కాబట్టి ఒకసారి వెళ్ళి వాళ్ళని దర్శించి పరామర్శించి రమ్మని బర్నబాను పంపించారు. బర్నబా వెళ్ళి అక్కడికి చూసిన తర్వాత వాళ్ళ యొక్క ఆసక్తిని, వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని గమనించి, నేను ఒక్కడుంటే సరిపోదు, ఇక్కడ వీళ్ళకి మంచిగా వాక్యం చెప్పి ఒక సమర్థవంతుడైనటువంటి వ్యక్తి కావాలి అని తన ఫ్రెండ్ పౌలును గుర్తు చేసుకుని వాళ్ళ ఊరికి వెళ్ళి, తార్సుకెళ్ళి పౌలును వెంటబెట్టుకుని అంతియోకయ వచ్చి వారిద్దరూ కలిసి ఆ సంఘంలో ఉండి 1 సంవత్సరం పాటు మంచిగా వాక్యం చెప్పి సంఘాన్ని బలపరిచారు. వాళ్ళు బలపరచబడినటువంటి అట్ట ఇట్లా కాదు. వాళ్ళు వాక్యం నేర్చుకున్న తర్వాత వాళ్ళ ఆలోచన ఎలాగుందంటే, విశాలమైన రీతిలో వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు. అంటే ఎంత శ్రేష్టమైనటువంటి సంగతులు, దేవుని యొక్క మహా సంకల్పం అనేటువంటి గొప్పదైన ఆశీర్వాదము మాతోనే ఉంటే ఎలాగునా? కాబట్టి ఈ సంగతులు ప్రకటించేదానికి, లోకమంతటికి తెలియజేసేదానికి పౌలు బర్నబాలను మనం విదేశాలకు పంపిద్దాం సువార్త ప్రకటించడానికి అని వారు నిర్ణయించుకుని ప్రార్థన చేసుకుని పౌలు బర్నబాలని మొదటి సువార్త ప్రయాణానికి పంపించారు. వాళ్ళు ఇంచుమించు 1500 కిలోమీటర్లు తిరిగి సువార్త ప్రకటించి ఆయా స్థలాల్లో సంఘాలు స్థాపించి మరలా అంత్యోకయ సంఘానికి వచ్చారు. వచ్చి అక్కడ కొద్ది రోజులుండి మరలా వెళదామని అనుకుంటున్న టైంలో ఈ అంత్యోకయ సంఘంలో ఒక సమస్య బయలుదేరింది. ఏంటి ఆ సమస్య అంటే, యోదయ నుంచి కొంతమంది యూదులైన క్రైస్తవులు అంత్యోకయ సంఘానికి వచ్చి ఈ అన్యుల్లో నుండి మారినటువంటి వీళ్ళని అంటున్నారు, మీరు యేసునామమును బట్టి బాప్తిసం పొందారు, మంచిదే, అయితే మోషే నియమించిన ఆచారం ప్రకారం సున్నతి కూడా మీరు పొందితేనే మీరు రక్షణ పొందిన వాళ్ళు అవుతారు అని బోధ చేస్తున్నారు. వాళ్ళకి పౌలు బర్నబాకుని విపరీతమైన వాదోపవాదాలు జరిగాయి, తర్కం జరిగింది. దేని మీద అంటే, బాప్తిసం పొందిన క్రైస్తవులు సున్నతి పొందాలా లేదనేటువంటి అంశం మీద తర్కం జరిగింది. ఇప్పుడు ఈ తర్కంలో ఈ యూదులైనటువంటి క్రైస్తవ సహోదరులేమో వాళ్ళ వాదాన్ని నెగ్గించుకుందామని మాట్లాడతారు, పౌలు బర్నబాలేమో వాళ్ళు చెప్పింది రైట్ అని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు పౌలు అన్నాడు, ఇలాగ తేలదు మనకు విషయం,
మీరు మేము ప్రతివాదులం గనక మధ్యలో ఎవరొకరుండి విషయాన్ని తేల్చాలి. కాబట్టి దీని గురించి ఎవరికి సరిగా అవగాహన ఉంది, ఎవరు వీటి మీద ఎక్స్పర్ట్లు అని అంటే, మొట్టమొదటి యెరూషలేములో పెద్దలు ఉన్నారు కదా, అపోస్తలు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తేల్చుకున్నారు రండి అని చెప్పి అందరూ కలిసి యెరూషలేంకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ సంఘం వాళ్ళని చేర్చుకుని ఆతిథ్యం చేసి ఒకరోజు నిర్ణయించి అందరూ కలిసి కూర్చుని దీని గురించి మాట్లాడటానికి ముందుకు వచ్చి పేతురు మాట్లాడాడు, యేసు ప్రభు తమ్ముడైనటువంటి యాకోబు మాట్లాడాడు అధ్యక్షుడిగా ఉండి. మాట్లాడి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఫైనల్ ఏంటంటే, ఆ కంక్లూషన్ ఏంటంటే, అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 19-20 వచనాలు మనం గమనించినప్పుడు, కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలన నా అభిప్రాయము అని ఇక్కడ మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. అంటే అన్యజనుల్లో నుంచి దేవుని వైపు తిరుగుతున్న వారిని లేనిపోయిన భారాలన్నీ పెట్టి వాళ్ళని గజిబిజి చేయకండి, వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకండి అని పేతురు ఒక మాట అంటాడు 15వ అధ్యాయం 10వ వచనంలో. గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు అన్నాడండి. అంటే ఏది మోయలేనటువంటి కాడి? సున్నతి కానీ, బలులు కానీ, పాత నిబంధనల పండుగలు కానీ, అర్చనాచారాదులు కానీ, ధర్మశాస్త్ర సంబంధమైన నియమాలు ఏవైతుందో వాటన్నిటిని ఉద్దేశించి ఒక్కో మాటలు చెప్పాడు పేతురు. మోయలేని కాడి కనుక దానిని, ఆ సంగతుల్లో మీరు శిష్యుల మెడ మీద పెట్టి మీరు ఎందుకు శోధిస్తున్నారని చెప్పి ఈ యొక్క ముగింపు మాటను ఇచ్చారనమాట. ఏమని చెప్తా ఉన్నారు? మీరు వీటిలో జాగ్రత్తగా ఉంటే చాలు. 28వ వచనం కూడా చదువుదాం, 15-28. విగ్రహములకు బలి అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగును గాక అని ఒక ఉత్తరాన్ని రాసి యెరూషలేము సంఘంలోనూ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రభు సంఘాలలోనూ చదివి వినిపించి జాగ్రత్త పడమని చెప్పారు. ఆ పరిస్థితుల్లో ఇలాంటి కొంతమంది కపట సహోదరులను ఉద్దేశించి, అంటే యోధమతంలోంచి క్రైస్తవులకు వచ్చి అది చేయాలి ఇది చేయలేనటువంటి మిడత బోధలు చేసినటువంటి కపట సహోదరులను, దొంగ బోధకులను ఉద్దేశించి క్రైస్తవ్యులు సంఘము జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక చేసేదానికి గలతీ పత్రిక రాశాడు. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది పత్రిక రాయటానికి. ఇది రాయటం అంటే రాయటం కాదు, ఉద్దేశం ఉంటుంది, కొన్ని కారణాలు ఉంటాయి, కొన్ని పరిస్థితులను బట్టి రాయాల్సి వస్తుంది, అలా రాశాడు. ఇప్పుడు మళ్ళీ గలతీ పత్రికలోకి రండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నాడు? మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమే నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయవేస్తుంది అన్నాడు. అంటే ఇప్పుడు వాటిని పాటించమనా మానేయమనా? ముందు 8వ వచనం గురించి కూడా చదువుదాం. ఆ కాలమందు అయితే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారును ఉన్నారు గనక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూలపాఠముల తట్టు మరలా తిరుగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసుల ఎండగోరనేలా. అవేంటి అంటే దినములు, మాసములు, ఉత్సవకాలాలు, సంవత్సరాలు. ఇవన్నీ ఎలాంటివట? నిష్ప్రయోజనమైనటువంటివి, మూలపాఠముల వంటివి, బలహీనమైనటువంటివి.
కనుక వాటి వైపు మరలా ఎందుకు తిరుగుతున్నారు మీరు అని, మీ కొరకు నేను పడిన ప్రయాసంతో వ్యర్థమైపోతుంది మీరు వాటిని పాటిస్తుంటే అని చెప్పి వారి విషయమే తన యొక్క బాధను ఆవేదన పౌలు వ్యక్తం చేసి, ఇంతకీ ఈ దినాలేంటి, ఈ మాసములేంటి, ఈ సంవత్సరాలేంటి, ఉత్సవ కాలాలేంటి, ఈ రోజుల్లో మనవాళ్ళు చేసేటువంటి వాటిని గురించి మాట్లాడుతుంది కాదండి. ఈ రోజున క్రైస్తవులు ఏదైతే చేస్తున్నారో వాటి గురించి పౌలు మాట్లాడలేదు. పౌలు మాట్లాడినటువంటి సంగతులు నేను కొన్ని రిఫరెన్స్లు మీకు ఇస్తాను. అన్ని వివరించి చెప్పడం కూడా సాధ్యం కాదు, కానీ కొన్ని రిఫరెన్స్లు ఇస్తాను. మీరు వాటిని సవివరంగా చదివి పరిశీలించే ప్రయత్నం చేస్తే వాటిని గురించి ఆలోచన చేసుకోవచ్చును, గ్రహించవచ్చును. మొదటగా మనం గమనించినట్లయితే సంఖ్యాకాండం 10:10, అలాగే 28వ అధ్యాయం, సంఖ్యాకాండం 28వ అధ్యాయము 11వ వచనం, 14వ వచనం, అలాగే 16వ వచనం, 28వ అధ్యాయంలోనే 26వ వచనం, 29వ అధ్యాయము 1వ వచనం, అలాగే యెషయా గ్రంథం 66వ అధ్యాయము 23వ వచనం. మీరు నిజంగా ఇవేంటి అనేటువంటి పరిశీలనాత్మకమైనటువంటి ధోరణి, ఆసక్తి మీకుంటే ఈ వచనాలన్నిటిని మీరు ఇంటి దగ్గర మీరు చదవగలిగితే అక్కడ ఏమేమి ఉంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఏమున్నాయి? సంఖ్యాకాండం 10:10లో ఉన్నటువంటి మాట ఏంటంటే, ప్రతి నెల మొదటి దినమున, ప్రతి నెల 1వ దినము అనే మాట ఉంటుంది. 14వ వచనంలో కూడా అదే మాట ఉంటుంది. ఆ తర్వాత 16వ వచనం మనం గమనించినట్లయితే, మొదటి నెల 14వ రోజున దేవునికి పస్కా పండుగ చేయాలని ఉంటుంది. ప్రతి నెల 1వ దినం కదా ఇది. ఇది రెండవది మొదటి నెల ఎన్నో రోజు? 14వ దినము. ఏ పండుగ చేయాలి? పస్కా. ఓకే, ఇదేంటో తెలిసిన, నెలకు ఒకసారి దేవునికి దహన బలి అర్పించాలి. ఎప్పుడెప్పుడు తెలుసునండి? ప్రతి నెల మొదటి దినాన. ఎప్పుడెప్పుడు? ప్రతి నెల మొదటి దినాన ప్రతి ఇశ్రాయేలీయుడు తన ఇంటి వారి కొరకు, తన కుటుంబం కొరకు దేవునికి దహన బలి అర్పించాలి. నెల నెల మొదటి దినాన. అక్కడ 10:10లో చెప్పిన మాట యొక్క అర్థం ఏంటంటే, మోషేకు దేవుడు నువ్వు ఇజ్రాయేల్ కొరకు కొన్ని బూరలు చేయించని చెప్పాడు. ఊదే బూరలు ఉంటాయి కదా, చేయించమని చెప్పాడు. ఎందుకు అనంటే, ఈ నెల నెల మొదటి దినాన ఒక బోరోదాలి. ఆ నెల మొదటి రోజు వచ్చిందో, దేవునికి దహన బలి అర్పించే రోజు వచ్చిందని గుర్తు చేయటానికి. అది ఊరందరికి వినిపించుద్ది అనమాట. అలాగే మొదటి నెల 14వ రోజు వచ్చింది అంటే పస్కా పండుగ వచ్చిందో అని చెప్పటానికి. అదేగా. అంటే ఇప్పుడైతే మైక్ సెట్లు, సౌండ్ సిస్టాలు వచ్చినాయి, కానీ గతంలో అయితే మనకు తెలిసి ఏముండేది అంటే కంచు గంటలు ఉండేవి మందిరాల మీద, లేకపోతే ఫైర్ ఇంజిన్ల మీద. ఇలాగ ఏదైనా అందరికి తెలియాల్సినటువంటి సమాచారం ఉన్నప్పుడు అందరికి చెప్పటం కోసం దానికి ముందుగా ఉన్నటువంటి బూరలు. ఇలాగన ఆ బూరలను ఊదుతూ ప్రతి నెల మొదటి దినాన, మొదటి నెల 14వ దినాన, ఇది ఎన్ని రోజులు, పస్కా పండుగ ఎన్ని రోజులు చేయాలంటే 7 రోజులు చేయాలి. ఎన్ని రోజులు చేయాలి? 7 రోజులు చేయాలి. ఇది అయిన తర్వాత 50 దినాలకు పెంతెకొస్తు పండుగ చేయాలి. అంటే ఇవన్నీ కూడా నేను ఇచ్చిన రిఫరెన్స్లో ఉన్నాయి మీకు, అందుకే చెప్తున్నాను. పెంతెకొస్తు పండుగ చేయాలి. ఈ పెంతెకొస్తు పండుగ ఎప్పుడు వచ్చింది అంటే పస్కా పండుగ అయిపోయినటువంటి 50 దినాలకు వస్తుంది. అంటే ఇంచుమించుగా 3వ నెలలో వస్తుంది. ఓకేనా?
ఇంకా మనం గమనించినట్లయితే 29వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు, శృంగధ్వని దినము అని అంటాడు. అది ఇప్పుడు 7వ నెల మొదటి రోజున, 7వ నెల 1వ రోజు. ఇది ఏదంట? శృంగధ్వని దినము. తర్వాత మీరు యెషయా గ్రంథం 66వ అధ్యాయం 23వ వచనం చూశారు కదా. అక్కడ ఏముంది ఏంటంటే అమావాస్య. ఇది అందరికి భయం అమావాస్య అంటే, కానీ యూదులకైతే అదొక స్పెషల్ డే, ఒక ఆశీర్వాదకరమైన రోజు అది. ఓకేనా? అమావాస్య ఉంది. తర్వాత విశ్రాంతి దినం ఉంది. ఏ దినము? ఇది ఎప్పుడు వస్తుంది? విశ్రాంతి దినం ఎప్పుడు వస్తుంది? శనివారం. అంటే వారంలో ఎప్పుడు ముందు వస్తుందో లాస్ట్ వస్తుందా? వారంలో చివరి రోజు వస్తుంది. ఇప్పుడు మనం వారంలో మొదటి రోజు ఉందామా చివరి రోజు ఉందామా? అంటే ఇప్పుడు వాళ్ళకంటే అప్డేటెడ్గా ఉందామా బ్యాక్ ఉన్నామా? మనం వాళ్ళేం వారంలో లాస్ట్ రోజు చేస్తే మనమేం వారంలో ఫస్ట్ రోజు. అంటే యేసుప్రభు మనల్ని అప్డేట్ చేశాడు, ఇంకా ముందు ఫార్వర్డ్లో ఉంచాడు తప్ప మనం బ్యాక్వర్డ్లో లేము. అర్థమవుతుందా? అలాగని ఉత్సవ కాలములు ఉన్నాయి బైబిల్లో, ఉత్సవ కాలములు. తర్వాత వ్రత దినములు ఉన్నాయి. ఏమున్నాయి? ఇవన్నీ మీకు ఆ వచనాల్లో కనిపిస్తుంది, నేను చెప్పిన వచనాల్లో మీరు జాగ్రత్తగా చదివితే. ఇప్పుడు వీటన్నిటిని కూడా దేవుడు చేయమని ఇజ్రాయేలుకి చెప్పాడు, అవన్నీ చేయాలని చెప్పాడు. కానీ పౌలు చేయమంటున్నాడు అంటే ఇవన్నీ కూడా క్రీస్తు వచ్చేంత వరకే తప్ప క్రీస్తు వచ్చిన తర్వాత ఇవి పనికిరావు అని చెప్పాడు. అందుకని హెబ్రీ పత్రిక రాయాల్సిన అవసరం ఏంటంటే, ఇంకా ఎవరైతే హెబ్రీలుగా ఉన్న క్రైస్తవులు ఉన్నారో వారు ఈ యోధా మత సంబంధమైన ఆచారాలనే పాటించేవారుగా ఉంటున్నారు. అందుకని హెబ్రీ పత్రికలో ఆయన గమనిస్తే యేసుక్రీస్తు యొక్క శ్రేష్టతను గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మొదటి అధ్యాయంలో దేవదూతల కంటే క్రీస్తు శ్రేష్ఠుడు, 2వ అధ్యాయంలో ప్రధాన యాజకుడి కంటే శ్రేష్ఠుడు, 3వ అధ్యాయంలో మీకు విశ్రాంతి ఉందంటాడు, 4వ అధ్యాయంలో ఆయనే మన ప్రధాన యాజకుడు అంటాడు. ఇలా ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క పాయింట్ తీసుకుని వీటన్నిటికంటే యేసుక్రీస్తే శ్రేష్టమైన వాడనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ హెబ్రీ పత్రికలో రెండొకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చదువుదాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం మొదటి వచ్చి నేను చదువుతాను. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలములను ఉండెను. మొదట పరిశీలన చేస్తూ చదవండి. మొదటి నిబంధనకైతే అంటే ఎక్కడది? మొదటి నిబంధనకైతే అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? మొదటి నిబంధన ఏది? పాత నిబంధనే కదా, గ్రంథంలో ఉన్న పాత నిబంధనే కదా. దానికైతే ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము ఉండెను. ఏలయనగా మొదటకు గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను, దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను, అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసం ఉండెను. ఇలాగన మందసానికి ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన వివరణ ఇస్తా ఉన్నాడు. ఆ క్రమంలోనే మందసాన్ని ఎవరు ముట్టుకోకూడదు, కనీసం ప్రధాన యాజకుడు కూడా ముట్టుకోకూడదు అని ఆ రోజున వాళ్ళకి చెప్తే, ఈ రోజున ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి ఇలాంటి బల్లలు లాంటివి ఏవైతే ఉన్నాయో ఇదే బలిపీఠం అని, లేక బోధించడానికి ఏర్పాటు చేసుకున్న వేదికలు పుల్పిట్ ఏదైతే ఉందో ఇదే బలిపీఠం అని, ఇది ఎవడు ముట్టుకోకూడదని చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ. అది అక్కడది ఇక్కడది కాదు. ఓకేనా? ఒకవేళ బలిపీఠ లాంటి ఏదైనా ఏర్పాటు చేస్తే అది ఒక్కటే ఉండాలి తప్ప 100,000 ఉండటానికి వీలు లేదు, ఒక్కటే ఉండాలి.
ఓకేనా? సరే, ఇలాంటి కార్యక్రమాలన్నీ మాట్లాడుతూ ఆయన ఏం తెలియజేస్తా ఉన్నాడంటే, ఇవన్నీ కూడా ఏంటట, 10వ వచనం చదువుదాం. ఏది? బలిపీఠాన్ని గురించి. ఇంకేమున్నాయి అక్కడ? గుడారాన్ని గురించి, దీపస్తంభము, బల్ల, సమకూరొట్లు బల్ల, సువర్ణ దోపార్తి, నిబంధన మందసం, మన్నాగల పాత్ర, ఇవన్నీ గురించి మాట్లాడుతూ 10వ వచనంకి వచ్చాయండి. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధమైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమయ్యున్నవి. అంటే ఇప్పుడు ప్రత్యక్ష గుడారపు సంబంధమైనటువంటి పరిచర్య శరీర సంబంధమైనదా, ఆత్మ సంబంధమైనదా? శరీరాచారములవి కదా అని చెప్పి వాళ్ళ కింద వచనంకి వచ్చేయండి. 11వ వచనం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి, క్రీస్తు ఎందుకు వచ్చాడు అనంటే, నిజమైనటువంటి ప్రధాన యాజకుడు, శాశ్వతమైనటువంటి ప్రధాన యాజకుడు ఉండేదానికి ఆయన వచ్చాడు. తర్వాత 10వ అధ్యాయంకి వచ్చేయండి. 10వ అధ్యాయం 1వ వచనం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది. కాబట్టి ధర్మశాస్త్రం చెప్పినటువంటి గుడారము కానీ, పరిశుద్ధ స్థలం కానీ, అతి పరిశుద్ధ స్థలం కానీ, గంగాళము కానీ, సువర్ణ దోపార్తి కానీ, సంకుపురొట్ల బల్ల కానీ, ఏది చెప్పినా ఇవన్నీ ఛాయారూపకమైనవా, నిజమైనవా? ఛాయారూపకమైనటువంటి వెంటనే జస్ట్ ఇమేజ్, నీడ వంటివి. మరి ఇంతగా నిజ స్వరూపం ఎక్కడుంది? నిజ స్వరూపం ఎవరు? యేసుక్రీస్తు. ఈ రోజున నిజ స్వరూపమైనటువంటి యేసుక్రీస్తు వారిని ఎరిగి ఉండి, ఆయన పుట్టాడని తెలుసు, ఈ లోకంలో జీవించాడని తెలుసు, ఈ లోకంలో చనిపోయి సమాజపడి తిరిగి లేచి మనందరికి విమోచన అనుగ్రహిస్తున్నాడని తెలిసి కూడా ఆయనలో ఉన్నటువంటి ఆశీర్వాదము, రక్షణ పొందేటువంటి ప్రయత్నం చేయకుండా, ఆయన ఏదైతే మనకు అడ్డం లేకుండా చేశాడో వాటన్నిటిని మళ్ళా నేను తెచ్చుకుని చేస్తాను అని అనటం ఎంత జ్ఞానం కలిపని ఒకసారి ఆలోచించండి. అందుకని మనం గమనించినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశం ఇయ్యకుడి. గమనించారా? మీకు తీర్పు తీర్చేదానికి ఎవరికి అవకాశం ఇయ్యొద్దు. వేటి విషయంలో? అన్నపానాలు కానీ, పండుగ విషయంలో కానీ, అమావాస్య విషయంలో కానీ, విశ్రాంతి అనే విషయంలో కానీ మీకు పాయింట్అవుట్ చేసేదానికి ఎవరికి అవకాశం ఇయ్యొద్దు. అంటే చేయమని చెప్తున్నాడు, చేయొద్దు అని చెప్తున్నాడా? ఎలా చెప్పారు మీరు చేయొద్దు అని చెప్తున్నాడని? తర్వాత వచనం చూస్తే ఇవి ఏవి? అన్నపానాలు, పండుగ, అమావాస్య, విశ్రాంతి అనేటువంటివి రాబో వాటి ఛాయయే గాని నిజ స్వరూపము క్రీస్తులో. ఇవన్నీ ఏంటంట? క్రీస్తుకు ఛాయ, ఒక ఫోటో లాంటివి, ఒక నీడ లాంటివి. నిజ స్వరూపం ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వచ్చాడా? మరి వచ్చాడు కదా. 2024 సంవత్సరాల కిందటే ఆయన ఈ లోకంలో జీవించాడు కదా. అది చరిత్ర మనకు చెప్తూ ఉంది కదా. మరి ఆయన వచ్చిన తర్వాత కూడా, ఆయనలో ఉన్న తర్వాత కూడా ఇంకా నీడనే పట్టుకుని వెళ్తానంటే దేవునికి నచ్చినటువంటి భక్తి చేస్తున్నావా, మనకు నచ్చిన భక్తి చేసుకుంటున్నావా? ఆలోచించాలా. అందుకే హెబ్రీ పత్రిక వివరంగా చెప్పాడు, ఇవన్నీ శరీర ఆచారాలకు సంబంధించినటువంటివి. ఇంకో మాట కూడా చెప్తాను. ఇప్పుడు ఇంతకు ముందు ఏదైతే లిస్ట్ మనం చెప్పుకున్నామో పాత నిబంధనలో, ప్రతి నెల బలి ఇవ్వాలట వాళ్ళ పాపం. నెలకొకసారి ప్రతి నెల బలి ఇవ్వాలంటే ఇంటింటికి. మొదటి నెల 14వ రోజున పసక పండుగ చేయాలి.
మళ్ళీ 50 రోజులు వచ్చినట్టు పెంతుకొస్తు పండుగ చేయాలట. 7వ నెల మొదటి రోజున శృంగధ్వని దినాన్ని పాటించాలంట. ప్రతి అమావాస్య పాటించాలంట. ప్రతి విశ్రాంతి దినాన్ని పాటించాలంట. ఉత్సవ కాలాలు పాటించాలట. వ్రత దినాలు కూడా పాటించాలట. అది వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ. ఎప్పటి వరకు? క్రీస్తు వచ్చేంత వరకు. అది అందుకనే వాళ్ళతో దేవుడు ముందే చెప్పిన మాట ఏంటంటే, ఇవన్నీ నేను మాన్పించేస్తా. అలాగే చెప్పాడు, మాన్పించేస్తానని చెప్పాడు. ఆ చేసేటప్పుడు కూడా వాళ్ళు జాగ్రత్తగా చేయనటువంటి సందర్భంలో యెషయా గ్రంథంలో చెప్తుంటాడు. యెషయా గ్రంథం మొదటి అధ్యాయంకి వచ్చాడండి. యెషయా గ్రంథం మొదటి అధ్యాయము 13-14 వచనాలు మనం గమనించినట్లయితే, మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము, దానికి నువ్వు త్యాకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనలను జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేనోర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు. ఎందుకు అంటే, మీ చేతులు రక్తంతో ఉన్నాయి, మీ బుద్ధులు పాడైపోయినాయి. రండి తేల్చుకుందాం, రండి. 18-19 వచ్చిన రండి తేల్చుకుందాం, రండి. మీరు తగ్గించుకున్న మాట వింటే మంచి దినాలు చూస్తారు అని వాళ్ళని దేవుడు పరిష్కారం చేసుకోవటానికి పిలుస్తా ఉన్నాడు. మరి వాళ్ళు మారేరా? మారలా. ఈ యెషయా కాలంలోనే ప్రవక్తగా ఉండినటువంటి ఆమోసు ద్వారా దేవుడు ఇంకో మాట చెప్పాడు వీటి గురించే, ఈ విషయాల గురించే. ఆమోసు గ్రంథంలోకి వెళదాం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను, మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును. అందరినీ మొలల మీద గోనెపట్ట కట్టుకొన చేతును, అందరి తలలు బోడి చేసేదను. ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును. ఏమంటున్నాడు దేవుడు? ఈ పండుగ దినాలు ఎలా మారిపోతాయి? దుఃఖ దినాలుగా మారిపోతాయి. మీ పాటలు ప్రలాపాలుగా మారిపోతాయి. మీ మొలల మీద గోనెపట్ట కట్టుకునేటువంటి భయంకరమైన పరిస్థితులకు మీరు వెళ్ళిపోతారు అని హెచ్చరిక చేశాడు. ఈయన కూడా, ఆమోస్ కూడా ఆ యుజ్జియా, యోతాం అనేటువంటి రాజుల కాలంలోనే పనిచేశాడు. ఆయన కూడా యెషయాతోటే. అక్కడే మీరు గమనించినట్లయితే 5వ అధ్యాయంలోకి రండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుదాం. దేవుడు ఏం తెలియజేస్తున్నాడు వీటి గురించి? ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆఘ్రాణింపనులను. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా ఎద్దు నుండి తొలగనీయుడి. మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనసు లేదు. దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. నేను మానిపించేస్తా ఇవన్నీ. మరి మానేరా లేదా యూదులు? యూదులు రక్షణ పొందిన తర్వాత, క్రీస్తు వచ్చిన తర్వాత, రక్షణ ప్రకటించిన తర్వాత, రక్షణ అమల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు వీరిని వెంబడించారా, అపోస్తులను వెంబడించారా? అపోస్తుల 2:42 మనం గమనించినట్లయితే, రక్షణ పొందినటువంటి వాళ్ళు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉన్నారు. వీటిని చేయలే మళ్ళీ వాళ్ళు. అపోస్తుల బోధలోనికి వచ్చారు. అపోస్తుల బోధ ఏంటి? యేసుక్రీస్తు వారి యొక్క బోధ. యేసుక్రీస్తు వారి బోధ ఏంటి? తన తండ్రి దేవుడు ఏదైతే అప్పగించాడో అదే బోధ. అదేంటి అనంటే, ఎవరు మొయ్యలేని కాడిగా ఉన్నటువంటి దీన్ని అడ్డం తొలగించేసి ఆయన ఆత్మ సంబంధమైనటువంటి విధానాన్ని ఇస్తానని చెప్పాడు. అందుకే పౌలు కూడా అంటాడు, అయ్యా మేము అక్షరానికి కాదు పరిచర్య చేసేది, ఆత్మకే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలను చదువుదాం. క్రీస్తు ద్వారా
దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు. మా వలన ఏదైనా అయినట్టుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు. మా సామర్థ్యము దేవుని వలనే కలిగినది. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనక అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. కాబట్టి పౌలు చేసినటువంటి పరిచర్య అక్షరాలకు సంబంధించిన పాత నిబంధన పరిచర్య, క్రొత్త నిబంధన పరిచర్య అనగా జీవింపజేసే పరిచర్య చేశాడు, ఆత్మ సంబంధమైన పరిచర్య చేశాడు. ఆ బాధతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నేను మీకోసం కష్టపడ్డాను, నా సర్వస్వం దారిపోస్తా ఉన్నాను, అవసరమైతే మరణానికైనా అప్పగించుకుని మిమ్మల్ని అందరిని కూడా ఆ యొక్క బంధకాల నుంచి విడిపించాలని మీ కొరకు ప్రయాసపడితే మీరు మరలా వాటికి దాసులైపోతున్నారు, నాకు బాధ కలుగుతుంది అంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు ఈ మాటలను ఎందుకు రాస్తా ఉన్నాడు అంటే, క్రీస్తు వాటన్నిటిలోంచి మనల్ని విడిపించి ఒక ఆత్మ సంబంధమైనటువంటి జీవన విధానాన్ని, ఆత్మీయమైనటువంటి వ్యక్తిత్వాన్ని దేవునికి అప్పగించాలని దేవుడు కోరుతూ ఉంటే, ఈ రోజుకి క్రైస్తవ్యం శరీర సంబంధంగా దేవుణ్ణి సంతోషపెట్టి మెప్పిద్దాం అనుకుంటున్నారు. అవన్నీ ఆయన చూసి చూసి విసిగిపోయి ఉన్నాడు. ఇందాక యెషయా గ్రంథం 1వ అధ్యాయం చదివాం కదా, అబ్బే మీరు తెచ్చేదానికి చూసేదానికి నాకు మనసు లేదు, విసిగిపోయాను, నాకు అసహ్యం అయ్యి నా దగ్గర రానికండి. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, నిజంగా నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే, క్రీస్తు ప్రభు రక్తం ద్వారా రక్షణ ఉందని నమ్మి రక్షణ పొందినట్లయితే మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈ శరీర సంబంధమైన పండుగలు కాదు, శరీర సంబంధమైనటువంటి ఆచారాలు కాదు చేయాల్సింది, మనము దేవునికి ఇష్టమైనటువంటి పండుగ చేయాలి. అందుకని మనం గమనిస్తే యేసు ప్రభు వారు చనిపోయి సమాజపడి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు భూమి మీద సంచరించే సమయంలో, అంటే 40 దినాలంటే ఒక నెల 10 రోజులు కదా, నెల 10 రోజుల్లో ఎన్ని ఆదివారాలు రావచ్చు? యావరేజ్గా 5 వేసుకోండి కదా. ఈ 5 ఆదివారాలలో తన శిష్యులకు ఆయన ఎప్పుడెప్పుడు కనిపించాడు అంటే ఆదివారమే కనిపించేవాడు. ఆదివారం వారి దగ్గర ప్రత్యక్షం అయ్యేవాడు. ఎందుకో తెలుసునా? ఆ శిష్యులు ఇప్పటి వరకు విశ్రాంతి ఆచారంలో పుట్టారు, పెరిగారు, పాటించారు, దానిలో కూరుకుపోయి ఉన్నారు. కానీ ప్రభు ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన ఆత్మ సంబంధ విధానాన్ని మార్చి ఇప్పుడు విశ్రాంతి దినం కాదు నాయన, ప్రభు దినంలోనికి మీరు మారాలని వారిని అప్డేట్ చేసే క్రమంలో మీరు గమనిస్తే యోహాను సువార్తలు కానీ, మత్తయి సువార్త, లూకా సువార్తలు మీరు చివరి అధ్యాయాలు గమనిస్తే ఆయన ప్రత్యక్షమైన ప్రతి రోజు కూడా ఆదివారం అని ఉంటుంది. ఎందుకు వాళ్ళకి అలవాటు చేసింది గమనించండి. కాబట్టి ఈ రోజున మనం ప్రభువు దినాన, అందుకే మీరు గమనిస్తే ప్రకటన గ్రంథం రాసినటువంటి అపోస్తలుడైన యోహాను కూడా యేసు ప్రభు వారు ఎప్పుడు ఆ ప్రత్యక్షత తెలియజేశారో తెలిసిన? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చదవాలి. చూడండి, ఏ రోజంట? ప్రభువు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా. చాలు చాలు. ప్రభు దినం ఎప్పుడు? ఆదివారం. దేవుని యొక్క ప్రత్యక్షత, క్రీస్తు యొక్క ప్రత్యక్షత ఆదివారమే దొరికింది యోహానుకు కూడా. కాబట్టి క్రైస్తవులు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు కానీ, దేవుణ్ణి మెప్పించేటప్పుడు కానీ ఆయన కోరినట్టుగా చేయాల్సిన అవసరం ఉంది తప్ప లోకమంతా చేస్తున్నారు కదండి, కాదండి. అందుకనే దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడు మన జీవితాల్లో పండుగ అనేది ఏదైనా ఉంది అంటే అది ఎప్పుడు ఉండాలంటే ఆదివారమే ఉండాలి. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాము. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద ఉటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతే కాక క్రీస్తున మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా
నిష్కాపట్యమును సత్యమునను పులియను రొట్టెతో పండుగ. ఏ పండుగ ఇది? ప్రభు దినాన జరిగే పండుగ. ప్రభు దినాన జరిగేటువంటిది ఏంటి? ఇదిగో ఇజ్రాయెల్కి ఇచ్చినటువంటి ఈ పండుగలన్నీ కూడా ఈ ప్రభు దినాన్ని ఇమిడిపోయి ఉన్నాయి. ఇక్కడ గమనించండి. పస్కా పండుగ అన్నాం కదా, మొదటి నెల 14వ రోజున. పస్కా పండుగ అర్థం ఏంటి? పస్కా అనగా విడుదల. ఐగుప్తులో నుంచి ఇజ్రాయెల్ విడుదలకు సంబంధించిన గుర్తుగా వాళ్ళు చేసుకునే పండుగ పస్కా పండుగ. ఇప్పుడు వాళ్ళు ఆ పస్కా పండుగలో ఒక మేకపిల్లను గొర్రెపిల్లను బలిగా అర్పించేవాళ్ళు. కానీ దేవుడు మన అందరి పాపాల నిమిత్తం క్రీస్తు అను పస్కా పశువును వధించాడు. మరి ఈయన దేనిలోంచి విడుదల చేశాడు అంటే మన అందరి పాపాల్లోంచి మనం విడుదల చేశాడు. ఒక ఊర్లో నుంచి బయటికి రావడానికి పెట్టినటువంటి పండగ గొప్పదా, అలాగే జీవితంలో ఉన్న శాపాన్ని తొలగించడానికి పెట్టిన పండగ గొప్పదా? అందుకనే అంటున్నాడు, దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితో కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండగ. అది పండగ అంటే. మనం కొత్త పంటలు వేసుకొస్తే దేవుడికి సంతోషం కాదు. ఏదో ఫలాలన్నీ తీసుకొచ్చి దేవునికి అర్పించేస్తే పండగ కాదు, ఆయనకి ఇష్టం కాదు. అపోస్తలుల గారు 17వ అధ్యాయం అంటాడు, 24వ వచనం మనం గమనించినట్లయితే, జగత్తును అందలి సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును ప్రభువునకు భూమికి ప్రభు యందున్న హస్తకృతముల ఆలయముల్లో నివసిప్పుడు. 25వ వచనం, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు కనుక తనకు ఏదైనా కొదువయ్యున్నట్టు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాదు. మనుషుని యొక్క చేతులతో ఏమి చేసినా ఆయన సంతోషపడడు, ఆయనకు సంతోషం కలగదు. మరి ఏం కావాలి? నిష్కాపట్యం అనేటువంటి మనసు కావాలి ఆయనకి. ఉందా ఈ రోజున పండగ చేసేటువంటి వాళ్ళకి? మరి ఎందుకు అది? ఆయన ఏం కోరుతున్నాడు? పులియని రొట్టెలతో పండగ కావాలంటున్నాడు. ఆ పులియని రొట్టెలతో కూడిన పండుగ అంటే ఏంటట? నిష్కాపట్యము సత్యం అనేటువంటి మనసుతో దేవునికి ఆరాధించేదానికి మనం సిద్ధపడి వెళితే అప్పుడు ఆయన సంతోషపడతాడు. ఇది వదిలిపెట్టి కేవలం శరీర సంబంధమైనటువంటి పండుగలు వాళ్ళు చేస్తున్నారు కదా, వీళ్ళు చేస్తున్నారు కదా అని అనేకమైనటువంటి ఆర్భాటాలకు పోయి, అందుకే దేవుడు అంటున్నాడు, మీరు గమనించండి, మనుషులు ఏర్పాటు చేసుకున్న ప్రతి పండుగలోనూ ఏదో ఒక అపశృతి జరిగి ప్రమాదాల బారిన పడుతున్నారు. మీరు గమనించుకోండి. జరగట్లేదా? ఎందుకు వస్తుందో? పండుగ ఏంటి, ప్రమాదం ఏంటి? పండుగ రోజు నష్టం ఏంటి? పండుగ రోజు కీడేంటి? అది దేవుడు పెట్టింది కాదు, మనుషులు పెట్టుకున్నది అది. అది దేవుడు పెట్టినటువంటి దీనిలో హృదయ సంబంధమైనటువంటి నిజమైనటువంటి పండుగ జరుగుతుంది కనుక దానిని దేవుడు కోరుతా ఉన్నాడు. పౌలు అదే అంటున్నాడు, మీరు ఇంకా వీటిని చేస్తూ ఉంటే మీ కొరకు నేను పడినటువంటి ప్రయాస వ్యర్థమైపోతుంది, బాధేస్తుంది. ఇదంతా విన్న తర్వాత చాలా మంది అనుకుంటారు, ఇక్కడ ఈ సంఘం వాళ్ళు ఇంతే అండి, ఎప్పుడు మా మీద పడి ఏడుస్తూ ఉంటారు, పండుగ చేయకూడదు అంటారు. లోకం అంతా చేస్తే లేదా, ప్రపంచం అంతా చేస్తే లేదా అని చెప్పి ఇలాగన కొన్ని సభలు తెచ్చుకునేటువంటి మాటలు పోగు చేసుకుంటారు. ప్రపంచం అంతా చేసినంత మాత్రం చేత అది వాక్యానుసారం కాదు. ఎందుకు అంటే దేవుడు ఏది చెప్పాడో అదే రైట్ అవుతుంది తప్ప 1000 మంది కలిపి ఒక అబద్ధాన్ని నిజం చేద్దామంటే నిజం అవుతుంది అది? కాబట్టి ఇప్పటికీ కూడా క్రైస్తవులు చేసే ఏ పండుగ చెయ్యమని దేవుడు ఎక్కడే ఆజ్ఞాపించలేదు. నేను ఇంకో విషయానికి వస్తాను. కొందరు తెలివిగా ఉండి ఏం చేస్తారు అని అంటే, మరి దినములను, మాసములను, సంవత్సరములను, ఉత్సవ కాలాలను మీరు చెప్పారు కదా, మరి పుట్టినరోజులు చేస్తున్నారు కదా, మీరు చేయట్లేదా? చేస్తున్నారుగా, మరి అది తప్పు కదా? నేనంటాను తప్పే, ఖచ్చితంగా. ఎందుకు తప్పు, ఎలా తప్పు అదంటే, దేవుడు నాకు మరొక జన్మదినమును ప్రసాదించాడనేటువంటి ఆ విషయం గుర్తొచ్చినప్పుడు ఆ సందర్భాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన్ను గొప్ప చేయాలి తప్ప
ప్రార్థన వాక్యము కుతంతా ఒక అరగంట 10 నిమిషాలు ముగించేసి కేకులు భోజనాలు బట్టలు అది ఇదంట ఈ హడావుడి చేయకూడదు. ఇప్పుడు ఏమవుతుంది, క్రీస్తు సంఘాల్లో కూడా వాక్యం ఏమో 2 వాక్యాలు చదివేయాలి, చిన్న ప్రార్థన చేసేయాలి, ఆ తర్వాత కేక్ కట్ చేయటానికి, స్ప్రేలు కొట్టుకోవటానికి, భోజనాలు ఎట్టుకోవటానికి, ఇంక పైకాడి శరీర సంబంధ కార్యాలన్నీ ఆర్భాటంగా చేసుకోవాలి. అది దేవుని ఎట్ట అవుతుంది? వీటన్నిటికంటే దేవుడు ఇప్పుడు మహింపరచబడతాడు అంటే నీ పుట్టినరోజున నీకు దేవుడు మేలు చేసినటువంటి ఆ రోజున ఏదైతే ఉందో నీవు నిరాడంబరంగా ఉండి నీకు ఇటు భాగ్యాన్ని కలుగు చేసిన దేవుని యొక్క చిత్తాన్ని వాక్య రూపంలో 100 మందికి వినిపించు. దాన్ని బట్టి ఆయన సంతోషిస్తాడు. అసలుదా మానేసేసి పైకాడి అన్ని పెట్టేసుకుంటే క్రైస్తవులు కూడా చాలా మంది అన్యాచారాలు పూర్తిగా కూరుకుపోయి ఇదే దేవుని చిత్తమేమో అన్నట్టుగా భ్రమింపజేస్తా ఉన్నారు. మరి దేవుని చిత్తాన్ని తెలియక చేస్తున్నారో తెలిసి చేస్తున్నారో నాకు తెలియదు, కానీ తెలిసి చేసినా తెలియక చేసినా దేవుడు తప్పును తప్పుగానే ఎంచుతాడు. ఒకవేళ తెలిసి బుద్ధిపూర్వకంగా చేస్తే క్షమించబడడానికి అవకాశం లేకుండా శిక్షిస్తాడనేది కరాఖండిగా ఉంది. ఒకవేళ తెలియక చేస్తే సరి చేసుకోవడానికి అవకాశం ఉందని అర్థం. కాబట్టి మన జీవితాల్లో ఏ పండుగ పాటిస్తున్నాం మనం గమనించండి. శరీర సంబంధంగా మనుషులందరూ చేసే పండుగలా, లేక నిజంగా దేవుడు సంతోషించేటువంటి నిష్కాపట్యమైన మనసుతో యథార్థమైన హృదయముతో దేవుణ్ణి ఆరాధించడానికి ధైర్యంగా వెళ్ళేటువంటి స్థితిన గమనించండి. ఇలా ఎప్పుడైతే మనం వాళ్ళని వీళ్ళని చూసి మనం లోక సంబంధంగా వెళ్ళిపోతూ ఉన్నామో అప్పుడు మనము కూడా పౌలుని దుఃఖపెట్టిన వాళ్ళం అవుతున్నాం, యేసు ప్రభుని బాధ పెట్టిన వాళ్ళం అవుతున్నాం, దేవుణ్ణి తలబట్టుకునేటట్టు చేసిన వాళ్ళం అవుతున్నాం. ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఒక భర్త తన భార్యకి చెప్పాడు, నువ్వు ఈ పని చెయ్యొద్దు, నా జోలికి వెళ్ళొద్దు అన్నాడు. కానీ ఆవిడకి ఇష్టం అది, చేసింది. తెలిసిన తర్వాత భర్త ఏమంటాడు చెప్పండి? ఒక కొట్టలేడు, తిట్టలేడు, కొట్టాడా తిట్టాడా సాయంత్రం బొచ్చులో బొమ్మరాయ, ఈ మామూలుగా ఉండదు వ్యవహారం. ఏమీ చేయలేడు. సరే ఏం చేయలేనంత మాత్రం చేత అంగీకరించినట్టుగా అంటే నేను చెప్పినా కానీ వినే మనసు లేదన్నటువంటి ఒక హేయమైన భావన తన మనసులో కలుగుద్దా లేదా ఆ వ్యక్తికి? అది ప్రేమతోనా, ద్వేషంతోనా, బాధతోనా? ఆ మనసును చూడాలి మొట్టమొదట. ఆయన ఏమనుకుంటే మనకి ఎదురు మనతో చేసేసాంగా అంటే ఉంది. వద్దు అని చెప్పినవన్నీ చేయడానికి నేను రెడీగా ఉన్నానని చెప్పి పరుగులెత్తే వాళ్ళని చూసి దేవుడు ఏమనుకుంటాడు? ఇప్పుడు మారతారా బాబు మీరు? ఎంతకాలం చెప్పాలి మీకు? ఎన్నిసార్లు చెప్పాలి? ఆలోచించండి. ఎందుకంటే ఈ రోజున సత్యం అనేటువంటిది వాక్యం చెప్పినట్టుగా బహులోతుగా ఉందండి, బహు దూరంగా ఉందండి. పరిగెట్టాల్సి వస్తుంది, దూరంగా ఉంది. వెతికి ఎక్కడో ఉన్నదాన్ని కనుగోవాల్సిన పరిస్థితిలో ఉంది వాళ్ళు. కానీ అబద్ధం, అసత్యం మాత్రం మన చుట్టూ పుష్కలంగా ఉంటుంది. రెండూ ఉంటాయి. సత్యం కోసమైతే ప్రయాసపడాలి, అసత్యం కోసమైతే ఈజీగా మన కాళ్ళ దగ్గరికే వస్తుంది. కానీ వీటి రెండింటి వలన ఫలితాలు మాత్రం వేరుగా ఉంటాయి. మనకి ఏది కావాలనుకుంటామో దాన్ని మాత్రం వెంబడిస్తాం. కాబట్టి పౌలు చెప్పినట్లుగా ఆయన ఏదైతే మొత్తుకుంటున్నాడో ఆ విషయాల్లో మనం ఎట్లా ఉన్నాం? నిజంగా దేవుడు సంతోషపెట్టేటువంటి పండుగ మనం ఆచరిస్తున్నామా? మనుషులు సంతోషపెట్టేటువంటి పండుగ ఆచరిస్తున్నామా? ఒకవేళ మనుషులు సంతోషపెట్టే పండుగ చేస్తే మనుషులందరూ ఏడకపోతారు, మనం ఆడకిపోతాం. లేదు దేవుణ్ణి సంతోషపెట్టేది మాత్రమే చేయగలిగితే దేవుడు వాగ్దానం చేసిన స్వాచ్ఛాన్ని మనం సంపాదించుకుంటాం. అలాంటి శ్రేష్టమైనటువంటి ఆత్మీయ జీవితానికి కట్టుబడి జీవించాలని ప్రభువుని బట్టి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో ప్రోత్సహిస్తూ శ్రద్ధగా ఉన్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మాటలు ముగిస్తాను.